సిటీలో మరోసారి కుండపోత వాన కురుస్తోంది. పలు ఏరియాల్లో దంచికొట్టిన వర్షానికి మోకాల్లోతు నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లోని రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. డ్రైనేజీలు, నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరో 3 గంటల్లో సిటీలో భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో మాన్సూన్ టీమ్స్ ను అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. సిటీలో వర్షానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, అపర్ణ, హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా వర్షం దంచి కొడుతుంది. బంజారా హిల్స్, ఎస్ఆర్ నగర్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, సో ఈ ఏరియాలో మాత్రం ఒక మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుంది. ప్రజెంట్ మనం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో చూడొచ్చు. సో ఇక్కడ పూర్తిగా కూడా ఒక మోస్తారు నుంచి భారీ వర్షం, దాదాపు ఒక 20 నిమిషాల నుండి కూడా వర్షం కురుస్తుంది. దీంతో ట్రాఫిక్ సమస్య కూడా ఏర్పడింది. సో ఎక్కడికక్కడ వాహనాలు కూడా నిలిచిపోయాయి. ఎందుకంటే తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురుస్తుంది. క్యూములోనింబస్ మేఘాల వల్ల ఈ యొక్క వర్షం కురుస్తుంది. సో ఏకధాటిగా మనకి వర్షం కురవడం వల్ల వాహనాలు కూడా మనకి బంపర్ టు బంపర్ మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ వర్షం భారీగా కురుస్తుంది కాబట్టి మొత్తం ముందున్న వెహికల్స్ కానీ వ్యక్తులు కానీ కనిపించినటువంటి సిచ్యువేషన్ ప్రజెంట్ సెంట్రల్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఉంది. సో ఒక మోస్తారు వర్షం నుంచి భారీ వర్షం కురుస్తుంది. సో ప్రజెంట్ మనకి విజువల్స్లో చూడొచ్చు, వెహికల్స్ మూవ్మెంట్ మాత్రం ఎక్కడికక్కడ వెహికల్స్ అనేది నిలిచిపోయాయి. ఒకేసారి సాయంత్రం కావడంతో వాహనాలన్నీ కూడా కార్యాలయం నుంచి బయటికి వస్తాయి కాబట్టి సో దీంతో వర్షం కూడా దాదాపు మనకి ఒక గంట నుండి మొదలైనటువంటి వర్షం, అంటే మొదటగా చిన్న చిరుజల్లులతో కూడినటువంటి వర్షం, తేలికపాటితో కూడినటువంటి వర్షం ప్రారంభమై సో ప్రజెంట్ మాత్రం ఒక భారీ వర్షం హైదరాబాద్ సెంట్రల్ హైదరాబాద్లో భారీగా కురుస్తుంది. దీంతో ఐటీ ఏరియాలో ఉన్నటువంటి ఏరియాలో కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొన్ని లోతట్టు ప్రాంతాలకి కూడా వర్షపు నీరు చేరింది, కొన్ని సెల్లార్లో కూడా, ఎందుకంటే సెల్లార్లోకి పూర్తిగా కూడా ఈ వర్షపు నీరు చేరుతుంది. సో ప్రజెంట్ మనకి విజువల్స్లో చూడొచ్చు, ముందు వాహనాలు కానీ ఇక్కడ వ్యక్తులు కానీ కనిపించినటువంటి పరిస్థితి. దాదాపు ఈ కురుస్తున్నటువంటి వర్షానికి మనకి 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ వాహనాలు కానీ కనిపించినటువంటి విధంగా వర్షం కురుస్తుంది. ఎంటైర్ సిటీ సెంట్రల్ మొత్తం కూడా క్లౌడ్స్ విస్తరించున్నాయి. సో మొత్తం కూడా ఒక గంట వరకు అంతా ఉష్ణోగ్రత, అంటే మనకి ఎండతో కూడినటువంటి వాతావరణం ఉంటే దాదాపు గంటన్నర నుండి కూడా ఒకేసారి ఈ క్యూములోనింబస్ మేఘాలు హైదరాబాద్ నగరాన్ని మొత్తం కూడా కమ్ముకున్నాయి. ఒకేసారి చీకటిగా మేఘాలు కమ్ముకోవడంతో చీకటి వాతావరణం కూడా ఏర్పడింది. దీంతో ఒకేసారి మేఘాలకి చిల్లుపడ్డట్టుగా కూడా వర్షం కురుస్తుంది. సో పూర్తిగా కూడా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అయితే ఈ లోతట్టు ప్రాంతాలకి ఎక్కువగా ఈ వర్షం నీరు అంతా చేరుతుంది. ఇప్పటికే కొంతమంది అక్కడ ఏదైతే మాన్సూన్ కానీ తర్వాత ఎన్డీఆర్ఎఫ్ కానీ తర్వాత హైడ్రా టీమ్కి సంబంధించి కూడా అక్కడికి చేరుకున్నారు. సో ఎక్కడికక్కడ ట్రాఫిక్ క్లియరెన్స్ కూడాతో పాటు ఇటు వరద నీటిని కూడా క్లియర్ చేస్తున్నారు. మరోవైపు ఎక్కువగా అంటే మనకి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం ప్రజెంట్ ఈ హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా కురుస్తుంది. సో మనకి విజువల్స్లో చూడొచ్చు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షానికి ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. సో ఇదే పరిస్థితి మరొక 2-3 గంటల పాటు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నగర వాసులు అలర్ట్గా ఉండాలి. సో అత్యవసరం అయితేనే బయటికి రావాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. సో మనకి విజువల్స్లో చూడొచ్చు, కిలోమీటర్ల మేర కూడా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ యొక్క వర్షం దాటికి ఇంకా కూడా వర్షం మరొక 2-3 గంటలతో పాటు ఎక్కువగా మిడ్ నైట్ వరకు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గత 3-4 రోజుల నుండి కూడా సాయంకాలం మొదలైనటువంటి వర్షం మిడ్ నైట్ వరకు ఉండేది. సో ఈరోజు ఎర్లీగా 3:34కి అట్లా ప్రారంభమైనటువంటి వర్షం సో ఇంకా కంటిన్యూస్గా వర్షం పడుతుంది. కానీ ఒకేసారి వర్ష తీవ్రత కూడా పెరిగింది. కాసేపటి క్రితం చిరుజల్లుతో కూడినటువంటి వర్షం కురిసేది, కానీ ఒకేసారిగా దాదాపు ఒక 20 నిమిషాల నుండి మాత్రం ఒక భారీ వర్షం ఈ బంజారా హిల్స్ తర్వాత మాదాపూర్ ఐటీ కారిడార్తో పాటు ఇటు పంజాగుట్ట, సిటీ సెంట్రల్ పంజాగుట్టతో పాటు మనకి నార్త్ సైడ్ కూడా భారీ వర్షం కురుస్తుంది. సో పూర్తిగా కూడా ముందు వాహనాలు అయితే కదలడం లేదు. ఇక మరోవైపు ఇప్పటికే పోలీసులు కూడా ఈ ట్రాఫిక్ సంబంధించి కూడా కమాండ్ కంట్రోల్ నుంచి మానిటరింగ్ చేస్తున్నారు. సో ఎక్కడికక్కడ ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. మరోవైపు పబ్లిక్ కూడా ఈ 2 వీలర్స్ పై వెళ్ళేవారు కూడా ఎక్కడికక్కడ బస్ స్టాప్స్ కానీ తర్వాత మెట్రో పిల్లర్లు ఏదైతే మెట్రో స్టేషన్కి సంబంధించినటువంటి స్టేషన్ల కింద మెట్రో పిల్లర్ల కింద ఎక్కడికక్కడ ఆగిపోయారు. సో ఎందుకంటే భారీ వర్షం కురుస్తుంది, ఈ లోతట్టు ప్రాంతాలు ఉంటాయి. ఎందుకంటే గత 3 రోజుల క్రితం కూడా కురిసినటువంటి వర్షానికి కొన్ని రోడ్లు కూడా గుంతలమయమైనటువంటి పరిస్థితి ఉండే. సో అక్కడ గుంతలమయమైనటువంటి కారణంగా ఎక్కడ లోతు ఉంది, ఎక్కడ రోడ్డు సరిగ్గా ఉందని తెలియని పరిస్థితి కాబట్టి సో
ఆగిపోతున్నారు. ఎక్కడికక్కడే మనకు విజువల్స్లో చూడొచ్చు. అక్కడ ఆ బస్ స్టాప్లో కూడా పూర్తిగా మోకాల లోతు నీరు చేరింది. సో ఈ ఏరియాతో పాటు చాలా ఏరియాలు సిటీ శివారు ప్రాంతాలైనటువంటి మైలార్దేవపల్లి, రాజేంద్రనగర్, అత్తాపూర్, తర్వాత అటు చేవెళ్ళ, పరిగి, వికారాబాద్ వరకు కూడా ఈ క్లౌడ్స్ విస్తరిస్తున్నాయి. సో ప్రజెంట్ మనకి ఈ సిటీ సెంటర్లో మాత్రం ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురుస్తుంది. మరొక 2-3 గంటల పాటు కూడా ఇదే వర్షం కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీనికి తోడు గంటకు 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం ఉంది. కాబట్టి ఈ చెట్లు కానీ తర్వాత పాత గోడల వద్ద ఎవరు ఉండకూడదంటూ కూడా ఇప్పటికే ఇటు హైడ్రాతో పాటు ఇక్కడ ప్రభుత్వ అధికారులు కూడా చెప్తున్నటువంటి మాట. సో ఇప్పటికే చాలా ఏరియాలకు సంబంధించినటువంటి లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. మనకు విజువల్స్ చూడొచ్చు. పూర్తిగా వెహికల్స్ అనేటివి ఆగిపోయినాయి. సో మనకి వరద తీవ్రత కూడా ఎక్కడంటే ఇంకా అప్పర్ అంటే మనకి ఎత్తు ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరదతో కింద పూర్తిగా కూడా వరదతో ఇక్కడ ఉన్నటువంటి వెహికల్స్ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి. వరద తీవ్రతకు కొన్ని వెహికల్స్ కూడా బ్రేక్ డౌన్ అవుతున్నటువంటి పరిస్థితిని కూడా మనకి చూడవచ్చు. సో ఇక్కడ మనం ఉన్నటువంటి ఈ బస్ స్టాప్ మొత్తం కూడా మునిగిపోయింది. అక్కడ వెహికల్స్ పెట్టి బస్ స్టాప్లో ఉన్న వారికి కూడా ఆ వెహికల్స్తో పాటు సైలెన్సర్లోకి వాటర్ వెళ్ళినటువంటి పరిస్థితిని కూడా మనకి విజువల్స్లో చూడవచ్చు. సో ఇట్లాంటి పరిస్థితి ఎంటైర్ సిటీ వ్యాప్తంగా కూడా ఉంది. సో ఇదే పరిస్థితి ఇంకా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. వర్ష తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి పబ్లిక్ ఎవరు ఇప్పుడే బయటికి రాకూడదు. వర్ష తీవ్రత తగ్గిన తర్వాత, వరద తీవ్రత తగ్గిన తర్వాత బయటికి రావాలంటూ కూడా చెప్తున్నారు. సో మనకి ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. మొత్తం కూడా వరద తీవ్రత క్షణం ఇంకా పెరుగుతూనే ఉంది. ఎందుకంటే వర్షం తగ్గితే వరద తగ్గుతుంది, కానీ ఇంకా వరద తగ్గట్లేదు, వరద పెరుగుతుంది. దీనికి తోడు వర్ష తీవ్రత కూడా పెరుగుతుంది. కాబట్టి సో అప్రమత్తంగా ఉండాలి. వర్షం తగ్గిన తర్వాతే బయటికి రావాలి. వరద నీరు లేకున్నప్పుడు అంటే వరద నీరు తగ్గిన తర్వాతనే బయటికి రావాలంటే చెప్తున్నారు. మరోవైపు ఈ ట్రాఫిక్ ఇప్పుడే ఇట్లా ఉందంటే దాదాపు ఇంకా 6:30-7 గంటల ప్రాంతంలో మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల నుంచి ఒకేసారి బయటికి రావడం, వివిధ పనుల నిమిత్తం పూర్తి చేసుకొని తమ నివాసాలకు వెళ్ళే వారికి ఈ యొక్క వర్షం తీవ్ర ఇబ్బంది కలిగిస్తుంది. నేనున్నటువంటి ఈ యొక్క బస్ స్టాప్లో మాత్రం ప్రజెంట్ అయితే హైడ్రా కానీ, జిహెచ్ఎంసీ కానీ, సో మాన్సూన్ టీమ్స్ కానీ ఎవరు లేరు. సో ఇక్కడ మాత్రం పూర్తిగా వరద నీటిలో బైక్లో ఉన్నాయి. సో కొంత మూమెంట్ కూడా, వెహికల్స్ మూమెంట్ కూడా స్లోగా ఉంది. వర్ష తీవ్రత ఇంకా పెరుగుతూనే ఉంది. సో ఇట్లాంటి వర్షం ఇంకా తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురిసినప్పుడు మాత్రం అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు. సో మొత్తానికి సిటీ సెంట్రల్లో మాత్రం ఒక భారీ వర్షం కురుస్తుంది. పూర్తిగా కూడా పబ్లిక్ అప్రమత్తంగా ఉండాలంటే చెప్తున్నారు. సో ఇప్పటికే 4 వీలర్ ఎక్కువగా మనకి రోడ్డు పైన కనిపిస్తుంది, కానీ 2 వీలర్కి సంబంధించి మాత్రం ఎక్కడికక్కడ ఆగిపోయారు. ఎందుకంటే లోతట్టు ప్రాంతాలు ఉంటాయి, సో గుంతలు ఉంటాయి, మాన్యువల్స్ తెరిచి ఉంటాయి. కాబట్టి సో ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలర్ట్గా ఉండాలంటూ చెప్తున్నారు. సో మొత్తానికైతే సిటీ సెంట్రల్ మొత్తం హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఒక భారీ వర్షం, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. అపర్ణ. రైట్ అనిల్.